వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిన్న చాలా వరకు ఇంటర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అనేది జరిగింది. వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోస్ నోటిఫికేషన్ ని 2026-27 విడుదల చేయడం అనేది జరిగింది. సో డిగ్రీ చేరే విద్యార్థులకి దోస్ అనేది కేసీఆర్ హ్యామ్ లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి దోస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించి కీలకమైన సమాచారం. సో ఈ నెల 15 నుంచి 3 విడతల్లో రిజిస్ట్రేషన్లు. సో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ నుంచి 3 విడతల్లో రిజిస్ట్రేషన్లు ఉంటాయి. సో ఏప్రిల్ 15 నుంచి 7వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, అలాగే మే 15 నుంచి 25 వరకు 2వ విడత, అలాగే మే 31 నుంచి జూన్ 15 వరకు 3వ విడత రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మే 14న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. సో మే 14న అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంది. అలాగే మే 15 నుంచి 23 వరకు ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, మే 15 నుంచి 26 వరకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్, అలాగే మే 30 నుంచి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్, మే 31 నుంచి జూన్ 5 వరకు సెకండ్ ఫేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే మే 31 నుంచి జూన్ 16 వరకు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, జూన్ 20న థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్, జూన్ 20 నుంచి 25 వరకు ఆన్లైన్ రిపోర్టింగ్. సో మొత్తానికి కీలకమైనటువంటి అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించి ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో వారికి సంబంధించి మే 14న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు. సో మే ఎల్లుండి నుంచే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి సో విద్యార్థులు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఆచితూచి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఇంకా ఉన్నత కాలేజీలో చేరే వారికి, మంచి కాలేజీలో చేరే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కాబట్టి సో ఆచితూచి అడుగు వేయండి. సో జాగ్రత్తగా టెన్షన్ పడకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ రాకపోయినా సెకండ్ ఫేజ్ రాకపోయినా థర్డ్ ఫేజ్ వరకు అవకాశాలు ఉంటాయి కాబట్టి సో కీలకమైనటువంటి కాలేజీలన్నీ ఫస్ట్ ఫేజ్లలో ఉండడం, సో విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశాలు ఉండే చాయిసెస్ ఉంటాయి. ఇది దోస్తుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.